శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024వ సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి పరిశీలిద్దాం. కర్కాటక రాశి అనగానే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహ గతులను కనుక పరిశీలించినట్లయితే తృతీయ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో శనికుజులు, భాగ్యస్థానంలో రవి శుక్ర రాహువులు, దశమ స్థానంలో బుధ గురులు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది. ఈ గ్రహ గతులను కనుక మనం పరిశీలించి చూసినట్లయితే అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి. కొన్ని విషయాల్లో, కొన్ని వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రంగాల వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏ పరిహారాలు చేయాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి వృత్తిపరమైన అంశాల్లో చాలా బాగుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక వనరులు పెరుగుతాయి. రావలసిన బకాయిలన్నీ సకాలంలో చేతికి అందుతాయి. ఆర్థిక పురోభివృద్ధి చాలా బాగుంటుంది. కావలసినటువంటి ప్రదేశాలకి, వెళ్ళవలసినటువంటి చోట్లకి చక్కగా వెళ్ళగలుగుతారు. ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. ఇటువంటి శుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి. వ్యాపార రంగంలో ఉండేటువంటి కర్కాటక రాశి వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తుల కన్నా కూడా వ్యాపార రంగంలో ఉన్న కర్కాటక రాశి వాళ్ళకి విజయ అవకాశాలు, ఆర్థిక విజయాలు అద్భుతంగా గోచరిస్తున్నాయి. ఇక రాజకీయ రంగంలో ఉండేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి మాత్రం బాగోలేదు. జనాల నుంచి కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదు. ఇక జయాపజయాలు దైవాధీనాలు. ఈ విషయాన్ని మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా జయం లేదా అపజయం అనేటువంటిది దైవమే నిర్దేశిస్తుంది. ఇకపోతే కర్కాటక రాశి వారు సాఫ్ట్వేర్ రంగంలో వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. దేశ విదేశాల్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికోసం తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, భావావేశాలకి గురి కావటం అనేటువంటిది ప్రయత్నపూర్వకంగా మానుకోవాలి. దానికోసం యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేయాలి. నిరంతరం ప్రతినిత్యం నడక వంటి సున్నితమైనటువంటి వ్యాయామాలు పాటించడం, ఆహార విహారాల్లో నియమాలు పాటించడం అనేటువంటిది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. అష్టమ స్థానంలో ఉన్న శనికుజ సంచార రీత్యా ఆరోగ్య విషయంలో, మీ యొక్క ఆరోగ్య విషయంలో, మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శస్త్రబాధ, ఆయుధ బాధ, వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కనుక సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. శనికుజుల యొక్క సంచార రీత్యా అనుకోని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగే పరిస్థితి ఉంది. కనుక వీటిని పరిహరించుకోవడానికి మంగళవారం, శనివారం నియమాలు పాటించాలి. ఆంజనేయ స్వామి వారిని తప్పనిసరిగా పూజించాలి. శనివారం కానీ మంగళవారం కానీ హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. సుందరకాండ పారాయణ కూడా చేయాలి. ఇకపోతే కర్కాటక రాశి వారికి ఈ గురు బుధుల యొక్క సంచార రీత్యా శుభ ఫలితాలు ఉన్నాయి. అది చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మాత్రం మంచి శుభ ఫలితాలు ఉంటాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. మల్టీటాస్కింగ్ సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. ఏకకాలంలో అనేక పనుల్ని ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. దానికోసం మంచి పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసం తరచుగా ప్రయాణాలు చేస్తారు. సముద్ర ప్రయాణాలు, నీటి మీద ప్రయాణాలు చాలా ఎక్కువగా చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. చేసేటువంటి ప్రతి ప్రయాణం ఆహ్లాదాన్ని ఇస్తుంది, లేదా ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధినిస్తుంది, లేదా మీకు తగినటువంటి గుర్తింపునిస్తుంది. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు వంటి వాటిని కూడా సందర్శిస్తారు. గంగాది సర్వతీర్థాల్లో స్నానం ఆచరించేటువంటి యోగ్యత మీకు ఈ మాసం లభిస్తోంది. ఇకపోతే ఈ శుక్రగ్రహ, చంద్రగ్రహ సంచార రీత్యా స్త్రీ మూలకమైనటువంటి లాభం గోచరిస్తోంది. స్త్రీల వల్ల తగిన సమయంలో తగిన సంపూర్ణ సహాయ సహకారాలు లభించి వచ్చినటువంటి కొద్దిపాటి సమస్యలను కూడా సునాయాసంగా మీరు అధిగమించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసం ప్రయత్నపూర్వకంగా సోమరితనాన్ని, బద్ధకాన్ని, కొంత అనారోగ్యాల విషయకంగా కానీ కొంచెం ప్రతి పనిలో వాయిదా వేసే మనస్తత్వాన్ని ప్రయత్నపూర్వకంగా వదిలివేయాలి. రహస్య శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. కోర్టు కేసుల్లో కొంచెం అపజయం ప్రాప్తించే అవకాశం ఉంది. కనుక చండీ హోమం, చండీ పారాయణ చేయటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. కోర్టు వ్యవహారాలు వీలైనంత వరకు కోర్టు బయటే మధ్యవర్తి పరిష్కారాల ద్వారా చేసుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి.
డైజెస్టివ్ సిస్టము, ఆరోగ్య వ్యవస్థ, శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు, గొంతు నొప్పి ఇటువంటివి కొంత తరచుగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి. జ్వరబాధ గోచరిస్తోంది. కనుక ఆరోగ్యం కోసం ప్రతినిత్యం మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. అంటే మీరు జపించగలిగినా జపించలేకపోయినా బ్రాహ్మణ సహకారంతో జపింపజేసుకున్నా మంచిదే, లేదా కనీసం విన్నా కూడా మంచిదే. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకం విబంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాత్ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణ చేసేటట్లయితే ఖచ్చితంగా మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ చక్కటి ఆరోగ్యం అనేటువంటిది లభిస్తుంది. కొంతకాలం పాటు స్కిన్ ఎలర్జీస్, సన్ ఎలర్జీస్, శ్వాస సంబంధమైన ఎలర్జీలు ఇబ్బంది పెడతాయి. చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఏర్పడతాయి. కొంత శస్త్రబాధ, ఆయుధ బాధ గోచరిస్తోంది. వీటి నుంచి తప్పించుకోవడానికి మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. క్షణం కోపం, క్షణం తాపంగా ఉంటుంది. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు ఎప్పటికీ కూడా మనకి మంచి విజయాన్ని ఇవ్వవు. ఓర్పు, సహనం మాత్రమే, ఓర్పుతో సహనంతో తీసుకున్న నిర్ణయాలు మాత్రమే మనకి దీర్ఘకాలికంగా ఆర్థికపరమైనటువంటి లాభాలని వనకూరుస్తాయి. ప్రతి విషయంలోనూ పాజిటివ్గా ఆలోచించండి. నెగిటివ్ దృక్పథాన్ని ప్రయత్నపూర్వకంగా వదిలించుకోండి. ఇకపోతే కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు తెలుపు రంగు, లేత నీలం, అలాగే బిస్కెట్ కలర్. ఇవి మంచి అదృష్టాన్ని ఇస్తాయి. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు 2, 3. అదృష్టాన్ని ఇచ్చేటువంటి దేవత లక్ష్మీదేవి, అలాగే శివారాధన చెయ్యాలి. మీకు వ్యతిరేకమైనటువంటి వారం గురువారం, అలాగే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రంగు నలుపు రంగు మీకు వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తుంది. వీలైనంత వరకు నలుపు రంగులు ధరించకుండా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ కళాకారులు, సినీ, టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైన కాలం. మీరు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా మంచి విజయాలు లభిస్తాయి, సన్మానాలు లభిస్తాయి. ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే మీడియా రంగంలో ఉన్నటువంటి నటులు, కళాకారులు, గాయకులు, టెక్నీషియన్స్, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా, దర్శకులకి, నిర్మాతలకి కూడా ఈ మాసం చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. చక్కటి అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక అభివృద్ధిలో ఈ విషయంలో ఏమాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. చక్కటి ఆర్థిక పురోభివృద్ధి లభించి తీరుతుంది. ఇక కుటుంబ విషయంలో కుటుంబ సభ్యుల మీద ఆపేక్షలు పెరుగుతాయి. సోదర వర్గంలో మీ మాట చలామణి అవుతుంది. ఇంటా బయట కర్కాటక రాశి స్త్రీలకి ఇంటా బయట వారి యొక్క మాట శిలాశాసనం అవుతుంది. వాళ్ళ యొక్క గొప్పతనం ఏదైతే ఉంటుందో కుటుంబ సభ్యులు, సమాజం గుర్తించడం, గౌరవించడం, సన్మానించడం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆవేశాలకి దూరంగా ఉండటం, భావావేశాలని అదుపు చేసుకోవటం అనేటువంటిది కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకు విద్యాయోగం చాలా బాగుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలమైన కాలం. ఈ మాసాంతంలో మీ యొక్క ప్రయత్నాలు మరింత సఫలీకృతం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి. కొంతమందికి కొన్ని రంగాల వాళ్ళకి ఇబ్బందులు తప్పవు. కనుక వాళ్ళు మాత్రం తగిన శాంతి పరిహార క్రియలను పాటించడం, అలాగే వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని, ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.